హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్ రిబ్బన్ పకోడీ చేసి చూపిస్తున్నానండి. వీటిని కొంతమంది చెక్క పకోడీ అని కూడా అంటారు. పిల్లలకి స్నాక్లా పెట్టడానికి స్కూల్కి వెళ్ళేటప్పుడు, అలాగే ఈవినింగ్ టైంలో పెట్టడానికి చాలా బాగుంటుందండి. టీ టైం స్నాక్ అని కూడా చెప్పుకోవచ్చు. వీటిని టీలో కూడా నంచుకొని తింటే సూపర్గా ఉంటాయి. ఒకసారి కొలతలతో మీరు తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఫస్ట్ టైం చేస్తున్నాకని ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు శనగపప్పును వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ కారంని వేసుకొని ఈ మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇవి పుట్నాల పప్పు అండి, చట్నీ శనగపప్పు అంటాం కదా అవి. చూడండి, పిండిని ఇలా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఈ పిండిని మనం ఏమీ జల్లించాల్సిన అవసరం లేదండి, వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఈ పిండిని వేసుకోండి. ఇందులోకి 1 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. శనగపప్పు తీసుకున్న కప్పుతోనే 1 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. అలాగే అదే కప్పుతో 1 కప్పు శనగపిండిని కూడా వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా వేసుకోండి. ఇవి తెల్ల నువ్వులను వేసుకుంటే బాగుంటాయి చెక్క పకోడీ. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలపండి. సాల్ట్ చూసి వేసుకోండి, ఉప్పు ఎక్కువయ్యాయి అని అంటే బాగోవు. తర్వాత ఈ పిండిలోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసి వేసుకోండి. ఒకవేళ మీకు నెయ్యి వద్దు అనుకుంటే 2 టేబుల్ స్పూన్ల నూనెనైనా కానీ వేడి చేసి వేసుకొని పిండిని బాగా కలపండి. స్వీట్ షాప్లో అయితే డాల్డా వేస్తారండి. డాల్డా హెల్త్కి అంత మంచిది కాదు కదా. మీరు కావాలంటే నెయ్యినైనా వేసుకోండి, లేదంటే నూనెనైనా వేసుకొని పిండిని కలపండి. ఇలా పిండిని కలిపిన తర్వాత ఒక్కసారి పిండిలో ఉప్పు సరిపోయింది లేనిది ఈ టైంలో చెక్ చేసుకొని, సరిపోకుంటే ఇంకొంచెం వేసుకొని కలపండి. తర్వాత ఈ పిండిలోకి కొంచెంగా నీళ్ళని వేసుకుని పిండిని గట్టిగా కలపండి. పిండిని లూజ్గా కలపకూడదండి, అంటే మనం చక్రాలు చేసుకుంటాం కదా, పిండిని సాఫ్ట్గా కలిపి ఆ విధంగా కాకుండా కొంచెం గట్టిగా కలపండి. పిండిని గట్టిగా కలిపాము అని అంటే ఈ రిబ్బన్ పకోడీ పొంగకుండా బాగా వస్తాయి. అదే మనం కొంచెం లూజ్గా కలిపాము అని అంటే చక్రాల పిండి కలిపినట్లు సాఫ్ట్గా రిబ్బన్ పకోడీ పొంగుతాయి. నీళ్ళను చూసి కొంచెంగా వేసుకుంటూ పిండిని ఇదిగో ఇక్కడ నేను చూపించిన విధంగా గట్టిగా కలపండి. పిండిని కలపడానికి నీళ్ళు వచ్చేసి పిండి తీసుకున్న కప్పుతోటే 1 కప్పు కంటే 2 టేబుల్ స్పూన్ల నీళ్ళు ఎక్కువ పట్టాయి నాకైతే ఇక్కడ. తర్వాత వచ్చేసి చూడండి, ఇలాంటి రిబ్బన్ పకోడీ చేయడానికి ప్లేట్స్ ఉంటాయి, చక్రాల గిద్దల్లో వస్తాయి ఈ ప్లేట్స్ వచ్చేసి. తర్వాత కొంచెం పిండిని తీసుకుంటూ చక్రాల గిద్దలకి నూనెని కానీ నెయ్యిని కానీ లోపల వైపు అప్లై చేసి ఇలా చక్రాల గిద్దలకి పిండిని పెట్టుకొని రిబ్బన్ పకోడీని ఆయిల్లో వేసుకోండి. చూడండి, ఇలా పిండిని నిండుగా పెట్టుకొని చేసుకోండి. పిండి అయితే ఇలా గట్టిగా ఉండాలి. నీళ్ళు ఇన్నే పడతాయి అని నేను చెప్పను, ఎందుకంటే ఒక్కొక్క పిండి గుణాన్ని బట్టి నీళ్ళు కొంచెం ఎక్కువ పట్టచ్చు, లేదంటే తక్కువైనా పట్టచ్చు. పిండి అయితే ఇలా గట్టిగా ఉండాలి, అప్పుడే రిబ్బన్ పకోడీ పొంగకుండా వస్తాయి. ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఈ రిబ్బన్ పకోడీని ఆయిల్లో ఒత్తుకోండి. ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అయ్యింది అని అంటే ఇవి ఆయిల్లో వేయగానే వెంటనే కలర్ వస్తాయి, కానీ లోపల వరకు చక్కగా ఉడకకుండా మెత్తగా ఉంటాయి. మీడియం హీట్లో ఉన్నప్పుడు ఫ్లేమ్ని కూడా మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని గరిటతో ఇలా నిదానంగా అటు ఇటు తిప్పుతూ చక్కగా ఉడకనివ్వండి. ఒక 5-6 నిమిషాలకైతే లోపల వరకు చక్కగా ఉడికిపోతాయి ఈ రిబ్బన్ పకోడీ. ఫ్లేమ్ని అస్సలు పెంచొద్దు, ఫ్లేమ్ని పెంచారు అని అంటే మెత్తగా ఉంటాయి. ఒకవైపు కాలిన తర్వాత నిదానంగా రెండో వైపుకి ఇలా రివర్స్ చేసుకొని రెండో వైపు కూడా కాలనివ్వండి. ఇది రెండో వైపుకి రివర్స్ చేసుకునేటప్పుడు నిదానంగా 2 గరిటెలతో పట్టుకొని రివర్స్ చేసుకోండి. చూడండి, ఈ రిబ్బన్ పకోడీ అస్సలు పొంగలేదు. పిండిని గట్టిగా కలుపుకునేసరికి 5-6 నిమిషాలకి 2 వైపులా చక్కగా కాలుతుంది ఈ రిబ్బన్ పకోడీ. ఇంకా వీటిని ఆయిల్లో నుండి తీసి వెంటనే ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో, చాలా టేస్ట్గా ఉంటాయి. నువ్వులు కూడా వేసుకున్నాం కదా ఇందులో, క్రంచీగా చాలా బాగుంటాయి. పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా తినేస్తారు, పెద్దవాళ్ళు అయినా కానీ ఇష్టపడతారు. సింపుల్గా చేయొచ్చు కదా, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.